వెల్కమ్ టు పిడిటీవీ. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఏపీలో గవర్నర్ ప్రసంగం పూర్తయింది. అయితే ప్రతిపక్షం నుంచి జగన్ గారు వస్తారా లేదా అనేటువంటి క్వశ్చన్లు తెరదించుతూ ఆయన ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో కొన్ని ఆసక్తికర సంఘటనలు, వీటి మీదే మనతో విశ్లేషించడానికి పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే శరణ్ గారు. సార్, ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేస్తూ అసెంబ్లీకి రావటం జరిగింది. అయితే ఇక్కడ వీరి ప్లకార్డులు చించేసి పోలీసులు లోపలికి ప్లకార్డులు అనుమతించమని చెప్పడం, అక్కడ జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇదంతా కూడా మనం చూసింది. అయితే అసెంబ్లీలో గతంలో జగన్ గారిని విమర్శించినటువంటి రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన పక్కన కూర్చుని మాట్లాడటం, సో వీరిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగిందని, ఆయన్ని డైలీ అసెంబ్లీకి రావాలని చెప్పి కోరానని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి పట్ల గత 4 ఏళ్లుగా, అంటే వైసీపీ అధికారంలో ఉన్న రోజులు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. అది అరెస్టులు, ఆ తర్వాత ఆయన పోలీస్ స్టేషన్లో హింసించారని చెప్పి వరకు వెళ్ళడం, తాజాగా ఆయన కేసు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని హైకోర్టులో స్పెషల్ పిటిషన్ చేయడం, అది కొట్టేయడం. ఈ 4 ఏళ్లు జగన్ వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు తీవ్రంగా వెళ్ళింది వ్యవహారం. అలాంటి రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలో జగన్ గారిని కలిసినప్పుడు సహజంగా దానికి ప్రాధాన్యత, ఆసక్తి, అది సంచలనంగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు తమకున్నటువంటి ఆ అభిప్రాయాల్ని రఘురామకృష్ణరాజు పేరుతో నటించేస్తున్నాయి. నిజానికి కొన్ని మీడియా సంస్థలు ఏం, జగన్మోహన్ రెడ్డి గారు భుజం మీద చేసి రఘురామకృష్ణరాజు ఎట్లా ఉన్నావు జగన్ అని పలకరించారు. అట్లాంటి ప్రయత్నం రఘురామకృష్ణరాజు గారు చేసి ఉండరు, జగన్ గారు దాన్ని అంగీకరించారు. ఎందుకంటే అక్కడ ఏంటంటే జగన్ గారిని చులకన చేసే ప్రయత్నం కొంతమంది చేశారు. ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు జగన్ గారిని కలవడం మంచిదే కదా. అంటే రాజకీయ వైరం వేరు, అసెంబ్లీలో అందుకు భిన్నంగా హుందాగా ఉండాలని మంచి సిగ్నల్ వెళ్తుంది కదా. దాన్ని అట్లా ప్రోత్సహించాలి తప్ప దానికి వేరే ఇంటర్ప్రిటేషన్ చేసి కలుసుము చేసే అవసరం అయితే లేదు. రెండో అంశం నేను అనుకుంటుంది, రఘురామకృష్ణరాజు గారు వైఎస్ కుటుంబం పట్ల ఎప్పుడు కూడా పాజిటివ్ ఉన్నారు. ఆ మాటకు వస్తే ఆయన పోరాటం జగన్ గారి మీద చేసినప్పుడు కూడా పదే ఒక మాట అనేవాడు, అది ఎటకారంగా నా పార్టీ బాగు కోసమే చేస్తున్నాను అని అంటూ, ఈ విధానాలను అమలు చేస్తే రేపు నా పార్టీ ఓడిపోతుంది అనే మాటగా అనేవాడు. అవి వ్యూహాత్మకంగా ఒక జనరల్ గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల రఘురామకృష్ణరాజు గారు మంచి అభిప్రాయం. చూడండి, జగన్ గారి పట్ల కూడా స్టార్టింగ్ ఆయన పాజిటివ్ గానే చెప్పినాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెడగొడుతున్నారు, నాకు అపాయింట్మెంట్ కూడా ఇట్లేదు అని విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి పేర్లు చెప్పాడు. ఆయన ఎండ్ పాయింట్ లో జగన్ గారిని కూడా విమర్శించాడు. ఇంకా తాడోపేడ తేల్చుకున్నాను. ఆ రకంగా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన. రెండో పాయింట్ ఏంటంటే, జగన్ గారి కేసు అప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఎవరు సాహసం చేయని సాహసం ఆయన చేసినట్టు చాలా ఇబ్బంది కూడా పడ్డాడు ఆయన. ఆ రకంగా రాజశేఖర గారి కుటుంబం అన్న వారికి మంచి అభిప్రాయం ఉంది. ఈ కారణమైన గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ తెగేదాకా లాగింది, పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఆయన కేసు పెట్టాడు కాబట్టి ఆ టైంలో కలవడం అనేది దేని రకరకాల ఊహల్లో ఉంటాయి. నాకు తెలిసి అసెంబ్లీలో వారు ఎలాంటి విషయాలు మాట్లాడుకోరు, కుశల ప్రశ్నలు వేసుకుంటారు. రెండోది, మీరు అసెంబ్లీకి రావాలండి అంటారు, ఖచ్చితంగా వస్తాను ఆయన అంటారు. అంత కుశల ప్రశ్నలతోనే ఉంటాయి తప్ప లోపల ఏమైనా ఉండొచ్చు. బయటికి మాత్రం ఈ మీడియాలో జరుగుతున్నట్టుగా భుజం ఎత్తి చేసినాడు, ఎటకారం చేసినాడు, ఇది జరిగే ప్రశ్నే లేదు. ఇంకొక విమర్శగా రేపు నుంచి వస్తాయి. రఘురామకృష్ణరాజు గారు ఎవరు మాట్లాడిన వ్యక్తి వైసీపీకి వ్యతిరేకంగా, దానివల్ల దాడులు రకరకాలు జరిగినాయి. అలాంటి వ్యక్తికి ఎంపీ సీట్ ఇవ్వడంలో గందరగోళం, ఎమ్మెల్యే ఉండి ఇవ్వడంలో గందరగోళం, గెలిచిన తర్వాత ఆయన నెత్తిని పెట్టుకుంటారు అనే చర్చ నడుపుడు, ఆయనకి ఏం ప్రయారిటీ ఇవ్వలేదు అధికారంలో అనే చర్చ నడుస్తా ఉంది. ఈ టైంలో ఆయన ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన కామెంట్, కొంచెం ఇండైరెక్ట్గా చంద్రబాబు గారిని విమర్శిస్తాడు, ఇప్పుడు ప్రజలకు లోన్ అవుతుంటాడు, మా ప్రజలు సరిపోలేదేమో అని కొంచెం గోదావరి ఎటకారంలో ఆయన మాట్లాడాడు. ఈ నేపథ్యంలో జగన్ గారిని కలవడం ద్వారా రఘురామకృష్ణరాజు ఏమైనా చంద్రబాబుకు సిగ్నల్ పంపించాడా, నన్ను బాగు చూసుకోమని, లేకపోతే ఇట్లా రేపు నుంచి ప్రచారం చేస్తారు. అంటే రెండూ తప్పు అంటాను. ఎవరికి సిగ్నల్ இல்லை. ఆయన చనువు ఉన్న వ్యక్తి, ఎక్కడో ఒక చోట మనం పాత కోపమాలు ఉన్న, అభిమానం ఉన్న కుటుంబ నాయకులు కనబడితే బాగున్నావా అనడం సహజం కదా. ఆ రకంగా రఘురామకృష్ణరాజు గారు యథాలాపంగా కలుసుంటారు. కానీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ రీత్యా దానికి ప్రాధాన్యత వచ్చింది. కానీ దాని ఆశ్రమం చేసుకొని తప్పుడు ప్రచారాలు, ఆయన్ని అవమానించారు, లేకపోతే చంద్రబాబు సిగ్నల్ ఇచ్చాడనో, ఈ రెండూ తప్పు. ఒక సాధారణ కలయికగా చూడాలి. అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా రఘురామకృష్ణరాజుకి నా పట్ల ఏం వ్యతిరేకత లేదు, మనం హక్కులు చేర్చుకుంటే మనతో బాగుండేవాడేమో అని కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది.
కానీ ఇద్దరు మధ్య ఉన్న ఈ తీవ్ర వ్యత్యాసంలో అసెంబ్లీలో కలవడం ఒక మంచి సిగ్నల్ ఏమని నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం పూర్తి కాకముందే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసెంబ్లీకి వచ్చారు, ఒకవేళ ఆయన ఏదైనా నిరసన తెలియజేయాలంటే అక్కడ అవకాశం ఉంది. ఏమీ నిరసన తెలియజేయకుండా, వ్యతిరేకించకుండా ఆయన సైలెంట్గా మరలా వెళ్ళిపోవటాన్ని ఎలా చూడాలి? నిరసన తెలియజేయడం ఎవరి లాజిక్ వాళ్ళది. ఇప్పుడు అసెంబ్లీలో నిరసన తెలియజేయాలంటే ఏం చేయాలి? అసెంబ్లీ గవర్నర్ ప్రసంగిస్తే నేరుగా గవర్నర్ మైక్ లాగేస్తే తప్ప ఆగదది. మీరు ఎన్ని అరుచుకుంటూ ఆయన చదివేసి వెళ్ళిపోతారు. కాబట్టి గవర్నర్ అయ్యేంత వరకు అరుచుకుంటూ ఉండాలన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడుతుంటే కాస్త మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేస్తాడు, పాయింట్ ఆర్డర్లు ఎవడో వచ్చి గొడవ చేయొచ్చు. కానీ అసెంబ్లీ గవర్నర్ గత కొంతకాలంగా ఏం చేస్తున్నారంటే, మాట్లాడుతూ ఉంటే మీరు ఏమైనా అరుచుకోండి, ఇంకా మైక్ లాగేస్తే తప్ప ఆయన ఉపన్యాసం ఆయన చెప్తాడు. ఇట్లాంటి వాతావరణం వచ్చేసింది. ఈయననే కాదు, అందరు గవర్నర్లు అట్లే అయినారు. కానీ ఇంకా అంతమించి ఏం చేయాలి? కానీ ఆయన స్టైల్ అయిన పోయినా నిరసన ముందే చెప్పేశారు కదా, మేము గవర్నర్ ప్రసంగా నిరసన తెలియజేస్తాం. నిరసన ఎట్ట తెలియజేయాలి? ఆయన ఉన్నంత వరకు అరుచుకుంటాం, బలలు ఎక్కువ గొడవాలన్నమాట, అట్లా మైకులు ఇచ్చేవాలన్నా ఇవేం కాదు కదా. నల్ల జెండాలతో వచ్చారు, ఆడ గేట్ నిరసన తెలియజేశారు, వాకౌట్ చేయడం నిరసనలో భాగమే కదా. తెలియజేయాలని రూల్ ఏం లేదు. నిరసన తెలియజేయడం మంచిదా కాదనేది చర్చ తప్ప ఏ రూపంలో తెలియజేయాలనేది అది ఆయా పార్టీల యొక్క ఆలోచన బట్టి ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. వాళ్ళ కాన్సెప్ట్ అయితే నెరవేరింది. గవర్నర్ ప్రసంగా నిరసన తెలియజేశారు. వాళ్ళు చేయడం కరెక్ట్ తప్పని కానీ ఎట్లా చేయాలనే దానిపై పెద్ద ఆసక్తి అవసరం. ఓకే. సో రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా జగన్ గారు? లేదంటే ఢిల్లీ వెళ్ళే కార్యక్రమాల్లో ఆయన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందంటారు? అది తెలిసి ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇతర నాయకులు కలవాలి, అది కూడా ఉంటుంది కదా. ఆయన అసెంబ్లీకి రావాలనుకుంటే వచ్చి వెళ్ళిపోవచ్చు, లేదా అసెంబ్లీకి బడ్జెట్ ఏదో పెడతారో చూడాలి మరి. కానీ లేకపోతే నేరుగా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ దీన్ని తప్పట్లేము, ఎందుకంటే ముందే 24వ తేదీ అనౌన్స్ చేసేసారు కదా. మిగతా నాయకులు పిలవాలి, లేదా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడగాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన ముందు రోజు ఢిల్లీకి చేరుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ముందు రోజు ఢిల్లీకి వెళ్తారా, లేకపోతే ఆ రోజు సాయంత్రం వెళ్తాడా, లేకపోతే ప్రారంభ మధ్యలోనే వెళ్ళిపోతాడా, అసెంబ్లీకి జస్ట్ వెళ్ళి సంతకం పెట్టేసి వెళ్తాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఆ వెసులుబాటు ఎలా ఉపయోగించాలి. కానీ ఎక్కువ మంది మాత్రం ఢిల్లీకి వెళ్ళడానికి ప్రయారిటీ. అందరూ ఫ్లైట్లో వెళ్ళారు, ట్రైన్లో వెళ్ళాలి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఎక్కువ మంది వెళ్తున్నారు కదా. మరి చూడాలి ఎట్లా వెళ్తారు ఏంటనేది చూడాల్సిన అవసరం.